డిసెంబర్ 31 నైట్ జరిగే ప్రేయర్లోనే న్యూ ఇయర్లో ఇలా ఎంటర్ అయిన వెంటనే ఇవాళ లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాగ్దానం కార్డులు కొంటున్నారు. నిజంగా అందులో వచ్చే వాగ్దానమే మన జీవితంలో నెరవేరుతుందా? అదా దేవుడు మనకు చేసిన వాగ్దానం? వాగ్దానం అనేది దేవుడు మనకు చేయాలి కానీ కార్డుల రూపంలో వచ్చేది కాదు. ఆయన చేసింది ఒకే ఒక్క వాగ్దానం. వాస్తవం చెప్పాలంటే అసలు ఆ కార్డుల్లో వేసేవే అన్నీ మంచి వేస్తారు. నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉంటావు, నీ ఇల్లు ఆశీర్వదించబడుతుంది, నీ గంప ఆశీర్వదించబడుతుంది, నువ్వు పిండి పిసుకు తొట్టి ఆశీర్వదించబడుతుంది. ఇవే కదా. నువ్వు చస్తావు, నువ్వు పోతావు, నువ్వు నరకానికి వెళ్తావు. ఈ వాగ్దానాలు ఏం కనపడవు మనకి. ఈరోజు నూతన సంవత్సరానికి సంబంధించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి. నూతన సంవత్సరం అంటే అందరికీ సంతోషమే. ఎందుకు అంటే ఒక సంవత్సర కాలం పాటు దేవుడు తన కృపలో మనల్ని భద్రపరిచి మరొక నూతన సంవత్సరాన్ని ఇవ్వడం చేత. అయితే ఈ రాత్రి ఒక మాట అడగాలనుకుంటున్నా. అదేంటి అంటే, జనరల్గా నూతన సంవత్సరంలోనికి ప్రవేశించే వారంతా డిసెంబర్ 31 రాత్రి 11 దాటిన తర్వాత 11:30 ఆ టైం నుండి 12 ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. దాని కొరకు చాలా నిద్రపోకుండా, లేకపోతే ఎప్పుడు మరొక ఆ డేట్లోనికి ప్రవేశిస్తామా అని ఎదురు చూస్తూ ఉంటారు. చాలామంది ప్రవేశించిన తర్వాత ఎక్కువగా చేసే పని ఏంటి అంటే, ఫ్రెండ్స్కి విషెస్ చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఫోన్లు చేయడం కానీ, మెసేజ్లు పెట్టడం కానీ ఇలా చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ వాక్యం తెలిసిన క్రైస్తవులను నేను అడుగుతున్న ప్రశ్న ఏంటి అంటే, నూతన సంవత్సరంలోనికి అడుగుపెట్టిన వెంటనే ఈ సంవత్సరాన్ని నాకు దయచేసావు తండ్రి అని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వారు ఎవరైనా ఉన్నారా? లేక లోకంలో అందరూ చేస్తున్న మాదిరిగానే మనం కూడా ఫ్రెండ్స్ అని, బంధువులని, లేకపోతే ఇంట్లో ఉన్న భార్య, భర్త, పిల్లలు వీళ్ళ వరకే గ్రీటింగ్స్ చెప్పుకొని సంతోషించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మనం ఇంకా లోకస్తుల్లానే జీవిస్తున్నామని అర్థం. అంటే మీరు చెప్పుకోవద్దని నేను అనట్లేదు, కానీ ఖచ్చితంగా మొట్టమొదటిగా కృతజ్ఞత తెలపవలసింది దేవునికి. ఆ విషయం మన మనస్సులో గుర్తుండాలి. ఎందుకంటే ఒక ఆయుష్నైనా, ఒక ఆరోగ్యాన్నైనా, ఒక సంవత్సరాన్నైనా మన జీవితంలో మనం పొందుతున్నామంటే అది మనం కష్టపడి సంపాదించేది కాదు, దేవుడు తన ఉచితమైన కృపచేత మనకిచ్చేది. కాబట్టి ఆ ఇచ్చిన దేవునిని మర్చిపోయి, అంటే ముందు చేయవలసినవన్నీ అయిపోయిన తర్వాత దేవుని దగ్గరికి రావడం కాదు, ఫస్ట్ మినిటే లేదా ఫస్ట్ సెకండ్ అలా ఎంటర్ అయిన వెంటనే దేవుడే గుర్తొచ్చి దేవునికే కృతజ్ఞతలు చెప్పేవారు దేవునికి చాలా ఇష్టం. ఎందుకంటే ఆయననే మహిమపరచాలి, మొదట స్థానం ఆయనకి ఇవ్వాలని కోరుకునే వ్యక్తి ఆయన. కాబట్టి ఆ పని చేసేవారంతా వాస్తవంగా దేవుని సంతోషపెట్టే పనిలోనే ఉన్నట్లు. ఒకవేళ గత సంవత్సరం ఆ పని చెయ్యలేని వారికి దేవుడు ఇస్తున్న మరొక అవకాశం అనుకోవచ్చు. ఈ 4 రోజులు కూడా ఆయన ఒకవేళ మనకు ఆయుష్ ఇస్తే, ఈసారైనా కనీసం ఆ నూతన 23లోనికి ప్రవేశించిన వెంటనే, అంటే వెంటనే అంటే అప్పటికి మెలకువగా ఉంటే ఓకే, మెలకువగా లేకపోతే మీకు మెలకు వచ్చిన తర్వాత మొట్టమొదటిగా కృతజ్ఞత చెప్పవలసింది దేవునికి అనే సంగతిని మర్చిపోవద్దు. ఎందుకంటే గత సంవత్సరం చేయలేకపోయినా ఈ సంవత్సరమైనా చేయాలని దేవుడు మనకి సమయంలో నేర్పిస్తున్నారేమో, మర్చిపోవద్దు. ఇక విషయంలోనికి వెళ్ళడానికి ముందు వాక్యంలోని ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ప్రియులారా, ఇక్కడ ఒక మాట సెలవీయబడింది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఒక వ్యక్తికి బలం చాలా అవసరం. ఆ వ్యక్తికి నూతన బలం కావాలంటే కావాలి, ఎప్పటికప్పుడే నూతన బలం, నూతన ఉత్సాహం ఉంటేనే ఒక పనిలో ముందుకు కొనసాగగలడు ఏ వ్యక్తి అయినా. అయితే క్రైస్తవునికి నిజమైన నూతన బలం ఏది అంటే, యెహోవా కొరకు ఎదురు చూస్తూ ఉండేవారు. యెహోవా కొరకు ఎదురు చూడటం అంటే ఆయన వస్తారనా, ఆయనే దిగివచ్చి ఏదైనా చేస్తారనా అని ఆలోచిస్తే ఆయన రారు అని మనకు తెలుసు. మరి ఆయన కొరకు ఎదురు చూడటం అంటే ఏంటి? ఒక వ్యక్తికి నూతన బలము కావాలి అంటే ఆ వ్యక్తి దేవుని కొరకు, యెహోవా కొరకు ఎదురు చూడాలట. మరి యెహోవా కొరకు ఎదురు చూడటం అంటే ఏంటి అర్థం కావాలి అంటే ఒక మాట చూద్దాం.
విలాపవాక్యములు 3వ అధ్యాయము 26వ వచనం. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. నరులకు ఏది మంచిదట? ఆశ కలిగి యెహోవా అనుగ్రహించే రక్షణ కొరకు కనిపెట్టడం మంచిదట. యెహోవా కొరకు ఎదురు చూడడం అంటే ఆయన ఇచ్చే రక్షణ కొరకు ఎదురు చూడడం అని అర్థం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు అంటే యెహోవా అనుగ్రహించే రక్షణ కొరకు ఓపికతో కనిపెడితే అది మంచిది, అప్పుడు నూతన బలాన్ని పొందుతారు అని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ నూతన బలము పొందాలి అంటే ఒక వ్యక్తి దేనికై ఎదురు చూడాలి, కనిపెట్టాలి, నిరీక్షించాలి అంటే రక్షణ కొరకు. రక్షణ ఎవరిస్తారు అంటే యెహోవానే ఇస్తారు. యెహోవా యొద్దనే రక్షణ ఉంది, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. ఎందుకంటే ఆయన చిత్తము లేకుండా మనం చేయడానికి ఏదీ లేదు. ఒక వ్యక్తి సిద్ధపాటు కలిగి ఆసక్తి కలిగి ఉన్న ఆ ఆసక్తి దైవ చిత్తానుసారమైన ఆసక్తి అయితే దానికి దేవుడిచ్చే ప్రతిఫలమే రక్షణ. యేసుక్రీస్తు వారి రక్తంలో ప్రతి వ్యక్తి కడగబడతాడు, కానీ కడగబడే వ్యక్తికి ఉండవలసింది ఏంటంటే ఆసక్తి, ఓపిక, నిరీక్షణ. ఈ లక్షణాలు ఉన్నప్పుడే ఆ వ్యక్తికి ఆ రక్షణను దేవుడు అనుగ్రహిస్తారు అని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. కాబట్టి ఒక వ్యక్తి నూతన బలము పొందాలి అంటే యెహోవా కొరకు ఎదురు చూడాలి అని యెషయా గ్రంథంలో రాయబడింది. యెహోవా కొరకు ఎదురు చూడడం అంటే ఏంటి అంటే యెహోవా అనుగ్రహించే రక్షణ కొరకు ఎదురు చూడడం. మరి ఆ రక్షణ కొరకు ఎదురు చూడడం అంటే ఎలా ఉంటుంది? అది ఎలా జరగాలి అని ఆలోచిస్తే పౌలు గారు కొరింథీ సంఘానికి లేఖ రాస్తూ ఒక మాట చెప్పారు. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. మీ అందరికీ బాగా సుపరిచితమైన వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ప్రియులారా, ఇక్కడ ఒక మాట కనిపిస్తుంది. యెహోవా అనుగ్రహించే రక్షణ కొరకు కనిపెట్టేవాడు ఏం చేస్తాడంటే నూతన సృష్టిగా మారతాడు. అంటే నూతన బలం ఒక వ్యక్తికి కావాలి అంటే అతడు నూతన సృష్టిగా మారాలి. ఇప్పటికీ మీకు అర్థమవుతూ ఉంటుంది. నూతన బలము, నూతన శక్తి ఎలా లభిస్తుంది ఒక వ్యక్తికి? రక్షణ కొరకు ఎదురు చూస్తే. అంటే రక్షణ కొరకు ఎదురు చూసి రక్షణను పొందుకుంటే ఆ వ్యక్తి నూతన బలాన్ని పొందుకుంటాడు. మీకు బాగా తెలిసిన విషయమే కదా. రక్షణను పొందుకోవడం అంటే యేసుక్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించటం. యేసుక్రీస్తు వారిని స్వరక్షకునిగా అంగీకరించి బాప్తిస్మం తీసుకుంటే పరిశుద్ధాత్మనే వరమును పొందుతారు. పరిశుద్ధాత్మను పొందుకున్న వారు శక్తిని పొందుకున్నట్లు. ఎందుకంటే పరిశుద్ధాత్మను పొందుకోవడమే శక్తిని పొందుకోవడం అని ఒక మాట మనకు వాక్యం సెలవిస్తుంది. ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం ప్రియులారా. 1వ అధ్యాయము 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. చాలండి. ఏం రాయబడింది ఇక్కడ? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. ఇప్పుడు యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము లేక నూతన శక్తిని ఎలా పొందుతారు అంటే రక్షణ పొందితే. అంటే రక్షించబడిన వ్యక్తికి దేవుడు వరముగా ఇచ్చేది పరిశుద్ధాత్మను కాబట్టి పరిశుద్ధాత్మను పొందుకుంటే వారు నూతన బలమును పొందుకున్నట్లే. అంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలి అంటే ముందు ఆ వ్యక్తి నూతన సృష్టిగా మారాలి. నూతన సృష్టిగా మారాలంటే ఏం చేయాలి? మనమంతా నూతన మీద వెళ్తుంది. ఎందుకంటే నూతన సంవత్సరంలోనికి వెళ్ళబోతున్నాం కాబట్టి. అందులో భాగంగా మనం నేర్చుకుంటుంది ఏంటి అంటే ఒక వ్యక్తి నూతన బలమును పొందాలి. మొదటిగా నూతన బలము పొందాలి అంటే ఎలా పొందుకోగలడు అంటే ఆ వ్యక్తి నూతన సృష్టిగా మారిపోవాలి. ఎలా మారుతాడు అంటే మనం కొరింథీ పత్రికలు చదివాం. ఏమని చదువుకున్నాం? ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. అంటే క్రీస్తును ధరించి క్రీస్తును కలిగి క్రైస్తవునిగా మారితే, బైబిల్ ప్రకారం ఆ వ్యక్తి మారితే అదే నూతన సృష్టి. మరి క్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించడం అంటే ఏంటి?
తెలిసినవే అయినా మన సందర్భం కాబట్టి మాట్లాడుకోవాలి. మనం ఏమేమి ఆలోచిస్తున్నామంటే, ఒక వ్యక్తి నూతన బలము పొందాలి అంటే అతడు నూతన సృష్టిగా మారాలి. నూతన సృష్టిగా మారాలంటే ఏం చేయాలి అంటే, యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఎవరితో? 3వ అధ్యాయం 1వ వచనం చదివితే నికోదేము గారితో మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు వారు. ఏమని? ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఇప్పుడు ఒక వ్యక్తి నూతన సృష్టిగా మారాలి అంటే నూతన జన్మ జరగాలి. మరి నూతన జన్మ అంటే ఏంటి? అందుకే నికోదేము గారు అడుగుతారు కదా, ముసలివాడైన వ్యక్తి మరలా తల్లి గర్భంలోనికి ఎలా ప్రవేశిస్తాడు అని అడిగారు. అప్పుడు యేసుక్రీస్తు వారు చక్కని సమాధానం చెప్పారు. 5వ వచనం, యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనం. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. ఇక్కడ క్రొత్తగా జన్మించటం అంటే అర్థం ఏంటి? నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. మనం ఏం ఆలోచిస్తున్నామంటే, నూతన బలము పొందాలి అంటే నూతన సృష్టిగా మారాలి. నూతన సృష్టిగా మారాలి అంటే నూతన జన్మ పొందాలి. నూతన జన్మ పొందటం అంటే ఏంటి అంటే, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. మరి నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించే ముందు ఏమైనా చేయాలా? క్రొత్తగా జన్మించడం అంటే అంతకుముందు పాత జన్మ ఉన్నట్లేగా. అంతకుముందు ఒక పాత జన్మ ఉన్నట్లే కదా. అంటే గతకాలపు లక్షణాలను లేక గతకాలపు అలవాట్లను మార్చుకుని క్రొత్తగా జన్మించాలి. శిశువులను పోలిన వారిగా జీవించాలి. ఒక వాక్యం సెలవిస్తుంది. నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతున్న మనందరికీ దేవుడు తెలుపుతున్న విషయం ఏంటి అంటే, మీరు రక్షణ కొరకు ఎదురు చూసి నూతన బలాన్ని పొందుకోవాలి. నేను నూతన బలాన్ని మీకు ఎలా ఇస్తాను అంటే, మీరు నూతన సృష్టిగా మారితే ఇస్తాను. నూతన సృష్టిగా ఎలా మారాలి ప్రభు అని మీరు అడిగితే, నూతనంగా జన్మించాలి అని దేవుడు చెప్తున్నారు. నూతనంగా జన్మించడం అంటే నీటి మూలముగా ఆత్మ మూలముగా బాప్తిస్మం తీసుకోవాలి అని చెప్పారు. అది తీసుకోవడానికి ముందు అతని జీవితంలో ఏం జరగాలి అని అడిగితే వాక్యం చెప్తుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనము. కాబట్టి నిర్జీవ క్రియలు విడిచి మారు మనస్సు పొందుట. ప్రియులరా, నూతన జన్మ అనుభవంలోనికి ఒక వ్యక్తి రావాలి అంటే తన జీవితంలో ముందు జరగవలసింది ఏంటి అంటే మారు మనస్సు రావాలి. మారు మనస్సు రావాలి అంటే అతడు నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి. ఇప్పుడు మొదటి నుండి చెప్తాను వినండి. మన జీవితంలో ఉన్న నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొంది క్రొత్తగా జన్మించి నూతన సృష్టిగా మారితే నూతన బలం వస్తుంది. ఇవన్నీ మన జీవితంలో జరగాలంటే ఒక పని జరగాలండి. ఐడియా వాళ్ళదనుకుంటా. ఒక ఐడియా మన జీవితాన్ని మార్చివేస్తుంది అని ఒక యాడ్ వస్తుంది కదా. క్రైస్తవులుగా మన జీవితంలో మనం చేయవలసింది ఏంటి అంటే, మనం ఒక్కటే సింపుల్, నేను నిత్య జీవాన్ని పరలోకాన్ని స్వతంత్రించుకోవాలంటే నేనేం చేయాలి అన్న ఒక్క ఆలోచన మనకు వస్తే, ఆ ఆలోచన ప్రకారం ఏం చేయాలో వెతికి ఆ ప్రకారం జీవించడానికి మనం ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఒక ఆలోచన క్రైస్తవుని జీవితాన్ని మారుస్తుంది. ఆ ఆలోచన ఎలాంటిదై ఉండాలి అంటే పరలోకాన్ని స్వతంత్రించుకునేదై ఉండాలి. పరలోకాన్ని స్వతంత్రించుకోవాలి అంటే ఒక వ్యక్తి జీవితంలో నూతన బలం చాలా అవసరం. నూతన బలం అంటే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, పరిశుద్ధాత్మను పొందుకోవడం. పరిశుద్ధాత్మను పొందాలి అంటే యేసుక్రీస్తు వారిని రక్షకునిగా అంగీకరించాలి, మారు మనసు పొందాలి, ముందున్న నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి. నిర్జీవ క్రియలంటే జీవము లేని క్రియలు, శాశ్వతము కానీ స్థిరము కాని క్రియలను విడిచిపెట్టాలి. లోక సంబంధమైన పాప సంబంధమైన శరీర సంబంధమైన పనులను విడిచిపెట్టాలి. విశ్వాస సంబంధమైన క్రియలు మన జీవితంలో కొనసాగాలి. కానీ మన జీవితం ఎలా ఉందంటే నిర్జీవ క్రియలనే విడిచిపెట్టలేని వారిగా, జీవ సంబంధమైన క్రియలేమో చేయలేని వారిగా మన బ్రతుకులు కొనసాగుతున్నాయి. ఇలా ఉండకూడదు అని దేవుని వాక్యం మరొకసారి సెలవిస్తుంది. ప్రియులారా, మన జీవితంలో చాలా సంవత్సరాలు వెళ్ళిపోయాయి కదా, ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి కదా. కానీ ప్రతి సంవత్సరం కూడా
సంవత్సరం ప్రారంభించేటప్పుడు ఒక ఆలోచన చేస్తాం, ఈ సంవత్సరమైనా బాగుండాలి, ఈ సంవత్సరమైనా దేవునితో గడపాలి అనుకుంటాం. కానీ కొద్ది రోజులే జరుగుద్ది అది. ఒక 10 రోజులు, ఒక 20 రోజులు, అయితే ఒక నెల 2 నెలల్లో జరుగుద్ది. తీరా ఆ సంవత్సరపు చివరి నెలలోనికి, చివరి దినాల్లోకి వచ్చేటప్పటికి మరలా అసలు మన స్వరూపమే మారిపోతుంది. మొదటి స్థితికి వెళ్ళిపోతాం. ఇప్పుడు మళ్ళీ ఏం ఆలోచిస్తామంటే కనీసం ఈ నూతన సంవత్సరంలోనైనా నేను నూతనంగా దేవుని కొరకు బ్రతకాలి అనుకుంటాం. కానీ వాక్యం సెలవిచ్చే విషయం ఏంటి అంటే బ్రతకాలని అనుకోవడం కాదు, బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. అది క్రియారూపం దాలిస్తేనే దేవుడు మెచ్చుకుంటారు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నూతన బలం రావాలి అంటే ఏదో కనిపెట్టి ప్రార్థన చేస్తేనో, సంవత్సరం ప్రారంభంలో కన్నీటితో దేవుణ్ణి అడిగితేనో, లేకపోతే సహవాసంగా కూడి ప్రార్థన చేస్తేనో దేవుడు ఇచ్చేస్తారు అనుకోకూడదు. దేవుడు నూతన బలాన్ని ఇవ్వాలి అంటే చాలా కార్యక్రమాలు జరగాలి మన జీవితంలో. అవి ఎలాగూ అంటే నీవు నూతన సృష్టిగా మారే ప్రయత్నం చేయాలి. నూతన సృష్టిగా మారాలి అంటే నూతన జన్మను పొందేవానిగా ఉండాలి. నూతన జన్మ నీకు రావాలి అంటే మారు మనసు పొందేవానిగా నువ్వు ఉండాలి. మారు మనసు పొందాలి అంటే పాత జీవితాన్ని విడిచిపెట్టాలి. అంటే పాత జీవితాన్ని, పాత అలవాట్లను విడిచి మారు మనస్సు పొంది, బాప్తిస్మం పొంది, నూతన సృష్టిగా మారి, నూతన బలాన్ని పొందుకుని దానిని అంతము వరకు కొనసాగించేవాడే పరలోకాన్ని స్వతంత్రించుకోగలడు. లేక నూతన బలాన్ని పొందుకున్న తర్వాత దాన్ని కాపాడుకోలేని పక్షాన మన పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటుంది. పేరుకేమో బాప్తిస్మం తీసుకున్నాం, పరిశుద్ధాత్మ ఉన్నారని అనుకుంటాం. కానీ పరిశుద్ధాత్మ మనకు ఏ సలహా ఇవ్వరు, మనల్ని ఏ విధంగానూ నడిపించరు. అప్పుడు మన పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. అసలు తెలియకపోతే ఒక రకం, తెలిసి పోగొట్టుకుంటే, కోల్పోతే మరింత ప్రమాదకరమైన విషయం తెలియని వారు ఎవరూ లేరు మన మీట్లో. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి. నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్న మీరంతా ఒక్కసారి ఆలోచన చేయండి. నేను నూతన బలాన్ని పొందుకునేవానిగా ఉండాలి అని ఒక్క ఆలోచన చేసి దానిని క్రియారూపంలో జరిగించడానికి ప్రయత్నం చేస్తే అది మన జీవితాలకు చాలా మేలు చేస్తుంది. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో అలా నూతన బలమును పొందుకోవడానికి ప్రయత్నం చేసిన వారు, లేదా అంటే అన్ని సందర్భాలలో వ్యక్తులే ప్రయత్నం చేయలేదు. కొన్ని సందర్భాలలో వారికి ఉన్న ఆసక్తిని బట్టి దేవుడే వారికి ఆ పరిస్థితులను కల్పిస్తే, కల్పించిన పరిస్థితులను కోల్పోని వారిని కొంతమందిని ఈరోజు మనం బైబిల్ నుండి చూద్దాం. ప్రియులారా, నేనేం చెప్తున్నానంటే ఆసక్తిగా ఎదురు చూసిన వారు ఉన్నారు కొందరు రక్షణ కొరకు. ఎదురు చూడకపోయినా రక్షణ ఇవ్వాలనుకుని దేవుడు పంపిన వారు కూడా కొందరున్నారు. అంటే తమ దగ్గరకు వచ్చిన రక్షణను కోల్పోని వారు కొందరు, రక్షణ కావాలని ఎదురు చూసిన వారు కొందరు. వాళ్ళ జీవితాలు ఎలా మార్చబడ్డాయి, వారి జీవితాల నుండి దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠాలు ఏంటి అని ఆలోచిస్తే మీ అందరికీ పరిచయం ఉన్న ఒకరిద్దరు వ్యక్తుల్ని మీకు జ్ఞాపకం చేస్తా. ముందుగా సమరయ స్త్రీ గురించి కొంచెం ఆలోచన చేద్దాం మనం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఈ చరిత్ర మనకు కనిపిస్తుంది ప్రియులారా. ఇక్కడ సమరయ స్త్రీ రక్షణ కొరకు ఎదురు చూడలేదు. ఆమె తన పాత అలవాట్లలోనే బ్రతుకుతుంది, పాత జీవితాన్ని గడుపుతుంది. కానీ ఆమెలో ఏమి నచ్చిందో, లేక ఆమెను ఎందుకు దేవుడు ఎంపిక చేసుకోవాలనుకున్నారో మనకు తెలియదు. కానీ ఆ స్త్రీని రక్షించడానికి, ఆ స్త్రీని బాగు చేయడానికి యేసుక్రీస్తు వారు ఒంటరిగా ప్రయాణం చేశారు అక్కడి వరకు. బైబిల్ చరిత్రలో యేసుక్రీస్తు వారు జీవించిన కాలంలో స్వస్థపరచడానికి కానీ రక్షించడానికి కానీ స్వయంగా వెళ్ళిన సందర్భాలు చాలా కనిపిస్తాయి. ఈ మధ్యలో కూడా మాట్లాడాను, మీరు విన్నట్టున్నారు. గెరాసేనుల దేశంలో అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి స్వస్థత కొరకు ఎదురు చూడలేదు, లేక అతని స్వస్థపరచమని ఎవరు అడగలేదు. కానీ అతనిని బాగు చేయడానికి యేసుక్రీస్తు వారే స్వయంగా వెళ్ళారు. వాస్తవంగా ఆయన సముద్ర తీరమున ఉపన్యాసం చేస్తున్నారు, ప్రజలందరూ ఆయన చుట్టూ కూర్చున్నారు. సాయంత్రం అయ్యే సమయానికి ఆయనకి ఎందుకో సడన్గా గుర్తొచ్చింది. వెంటనే అనే పదం అక్కడ వాడబడింది. వెంటనే లేచి ఎదురుగా ఉన్న దేశానికి వెళ్ళారు, గెరాసేనుల దేశానికి. ఆ వ్యక్తిని చూశారు, ఆ వ్యక్తిని బాగు చేశారు. ఈ విషయాన్ని ఆలోచిస్తే మనకి ఏమనిపిస్తుంది అంటే, వారు ఎదురు చూడలేదు కదా, ఎందుకు ఇలా జరిగింది అనుకుంటాం. ఎదురు చూసినట్టు మనకు కనిపించట్లేదు, కానీ వారి పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక ఏంటో మనకు తెలియదు. కానీ వారి విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు కనబడుద్ది. అలాంటి సందర్భమే సమరయ స్త్రీ సందర్భం కూడా. మనం చూస్తే ఒకసారి యోహాను సువార్త
4వ అధ్యాయము 4వ వచనము. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను కనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుఖారాను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసియున్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. ఇక్కడ ఏం కనిపిస్తుంది? యేసుక్రీస్తు వారు ప్రయాణం చేస్తూ ఉండగా అలసిపోయి బావి దగ్గర కూర్చున్నట్లుగా ఉంది మనం చదువుకున్న విషయాల్లో. మరి అలసట తీరగానే సైలెంట్గా లేచి వెళ్ళిపోవచ్చు కదా. కానీ బాహ్యంగా కనిపించేది అలసటతో కూర్చున్నట్టు, కానీ ఆయన అలసట వేరు, ఆయన కూర్చున్న విధానం వేరు, కూర్చున్న విధానంలోని ఆలోచన వేరు. అదేంటి అంటే ఆ స్త్రీని రక్షించాలి, ఆ స్త్రీని బాగు చేయాలి, ఆ స్త్రీలో ఉన్నటువంటి నిర్జీవ క్రియలన్నీ ఆమె విడిచిపెట్టి మారు మనసు పొంది నూతన బలాన్ని పొందుకునే స్త్రీగా ఆమెను మార్చాలి. ఇది యేసుక్రీస్తు వారికి ఉన్న ఆలోచన. అందుకే ఎండవేళ మంచినీళ్ళ కొరకు ఆమె 12 గంటలకు వచ్చింది. అక్కడికి వచ్చిన ఆమెతో సంభాషణ ప్రారంభించారు. ఆమె జీవితం అంతా ఆమె ముందు పెట్టారు. పెట్టిన వెంటనే ఆమె చేసిన పనేంటి? నువ్వెవరివి? నా గురించి నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? నా గురించి చెప్పమని నిన్ను అడిగానా? నేను నీళ్ళు ఇవ్వను, నువ్వు నాకు నీళ్ళు ఇవ్వక్కర్లా, నీ దారి నువ్వు చూసుకో, నా దారి నేను చూసుకుంటా, ఇలా ఏం మాట్లాడలేదు. ప్రతి సంగతి ఆయన మాట్లాడుతున్నప్పుడు ప్రతి సంగతికి స్పందించింది ఆమె. అమ్మా నాకు దాహానికి నీళ్ళు అన్నప్పుడు మాకు మీకు ఉన్న వ్యత్యాసం ఉంది కదా, ఆ వ్యత్యాసాన్ని గుర్తు చేసింది. ఆయన నేను నిన్ను అడుగుతున్నాను అనుకుంటున్నావేమో, నేను ఇచ్చే నీళ్లు తాగితే ఇంకెప్పుడు దప్పికొనవనగానే, అయితే ఆ నీళ్లు నాకు కావాలి అంది. నీ భర్తను తెచ్చుకోమంటే అయితే వద్దులే అనట్లా, నాకు భర్త లేడని చెప్తుంది. నీకు 5గురు ఉన్నారు అన్నప్పుడు ఒప్పుకునే ప్రయత్నం చేస్తుంది. అంటే ఆమె జీవితాన్ని మనం చూసినప్పుడు ఏదో ఆమెలో దేవునికి నచ్చింది. అందుకే తన కుమారుని పంపి ఆమెను రక్షించడానికి ఇష్టపడుతున్నారు. ప్రియులారా, ఒక విషయాన్ని ఆలోచిస్తే రక్షణ కొరకు ఈమె ఎదురు చూసినట్లుగా లేదు, కానీ రక్షణ ఆమె ఎద్దుకు వచ్చినప్పుడు త్రోసివేసిన వ్యక్తిగా మాత్రం ఆమె లేరు. మనం చూస్తాం కదా, యేసుక్రీస్తు వారు ఆమె జీవితం అంతా ఆమె ముందు పరిచినప్పుడు విషయాలన్నీ విన్న ఆమె ఏం చేసిందో ఒక మాట చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 28వ వచనము. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి ఏం చేసిందండి? ఆమె ఈ విషయాలన్నీ మాట్లాడుతూ ఉంటే ఆమె ఏం చేసిందంటే, ఆమె ఏ నీటి కొరకు కుండను పట్టుకుని వెళ్ళిందో ఆ కుండను అక్కడే విడిచిపెట్టింది. ఆధ్యాత్మిక కోణం మీలో అందరికీ తెలుసు. పాపము అనే కుండను ఆమె విడిచిపెట్టింది. యేసుక్రీస్తు వారి మాటలను పట్టుకుని ఆ ఊరిలోనికి పరిగెత్తింది. నిజంగా ఆలోచించండి, అప్పటి వరకు 5గురు భర్తలతో సంసారం చేస్తూ, అంటే 5గురును మార్చిన ఆమె ప్రజల దృష్టిలో ఎలా ఉండుంటుంది? ఇప్పుడు ఆమె ఆయన చెప్పిన మాటలను పట్టుకుని గ్రామంలోనికి వెళ్తే ఆమె మాట వింటారా? ఒకవేళ ఎవరైనా ఆమెకి సన్నిహితులు వినొచ్చేమో, అందరూ వింటారని ఏమి లేదు. విన్నా వినకపోయినా ఆమె ఏం చేయాలనుకుంటుందంటే, తాను ప్రభు దగ్గర ఏమి విషయాలు చూసిందో, ఏ విషయాలు విందో, ఏ విషయాన్ని గ్రహించిందో ఆ విషయాన్ని సమాజానికి చెప్పడానికి వెళ్ళింది. ప్రియులారా, ఇక్కడ మనం చాలా విషయాలు జ్ఞాపకం చేసుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకంలో తండ్రి దగ్గర విన్న సంగతులు, చూసిన సంగతులు, గ్రహించిన సంగతులే మనకు బోధించడానికి ఈ లోకానికి వచ్చారు. ఆయన ఏం చేశారో ఆ విషయాలన్నీ ఆమెకి చెప్పారో లేదో తెలియదు, కానీ ఆయనకు వల్లనే ఆమె కూడా ఏం చేస్తుందంటే యేసుక్రీస్తు వారు మాట్లాడినవి జాగ్రత్తగా వింది. ఆయన కల్మషము లేనివాడని, పరిశుద్ధుడని, పవిత్రుడని విశ్వసించింది. పవిత్రమైన ఆయన మాటలను విశ్వసించింది. పాపపూరితమైన ఆమె జీవితాన్ని సరిచేసుకోవడానికి ప్రయత్నం చేసింది. అందుకే వెంటనే ఆ కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి ఆమె ఏం చెప్తుందంటే 39వ వచనం చూద్దాం ప్రియులారా. యోహాను సువార్త 4వ అధ్యాయము 39వ వచనం. వాస్తవంగా సమరయ స్త్రీ జీవితంలో దాహం అంటే ఏంటి, నీరంటే ఏంటి, ఈ విషయాలన్నీ మనం గతంలో మాట్లాడుకున్నాం. ఇప్పుడు సందర్భం అది కాదు. మనం ఏం మాట్లాడుతున్నాము అంటే, ఆమె నూతన బలమును పొందుకోవడానికి, నూతన సృష్టిగా మారడానికి, నూతన జన్మలోనికి రావడానికి, మారు మనసు పొందడానికి ముందున్న నిర్జీవ క్రియలను విడిచిపెట్టే ప్రయత్నం చేస్తుంది. అంటే ఏ వ్యక్తి అయినా నూతన బలం పొందాలంటే మొదట అక్కడ ప్రారంభం అవ్వాలి మన జీవితంలో. నిర్జీవ క్రియలను విడిచిపెట్టేవారిగా లేకుండా వాటిని ఒకవైపు కొనసాగిస్తూనే నేను నూతన బలాన్ని పొందుకుంటాను అంటే, పొందుకుంటానని నువ్వు చెప్పడమే తప్ప పొందుకునే పరిస్థితులు మన జీవితంలో రావు. ఎందుకంటే పరిశుద్ధాత్మ మనలోనికి రావాలి అన్నా,
పరిశుద్ధులైన యేసుక్రీస్తు వారు మనలోనికి రావాలన్నా, పరిశుద్ధుడైన దేవునికి వలె మనం పరిశుద్ధులుగా బ్రతకాలి అన్నా మన జీవితంలో మొట్టమొదటిగా జరగవలసిన పని నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి. అందుకే మహాజ్ఞాని అయిన సొలొమోను గారి చేత దేవుడు చెప్పించిన మాట మనకు తెలుసు కదా. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుంటే సరిపోదు, ఒప్పుకొని విడిచిపెడితే కానీ కనికరము పొందలేడు ఆ వ్యక్తి. ఒక వ్యక్తి మనం టోటల్గా చెప్పి ఫైనల్గా ఒక వ్యక్తి నూతన బలాన్ని పొందుకొని నిత్య జీవానికి చేరాలి అంటే అతని జీవితంలో మొట్టమొదటి స్టెప్ ఏంటి అంటే నిర్జీవ క్రియలను ఒప్పుకుంటే సరిపోదు, విడిచిపెట్టేయాలి, విసర్జించాలి. నిర్జీవ క్రియలను విసర్జించాలి. ఈమె చేస్తుంది అదే. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు తనతో మాట్లాడారో ఆమె జీవితం అంతా ఆమెకు అర్థమైపోయిందో, ఇప్పుడు నేను తక్షణమే చేయవలసిన పని ఏంటి అంటే నా నిర్జీవ క్రియలను విడిచి నేను మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన నేను బాప్తిస్మాని పొందాలి. బాప్తిస్మాని పొందితేనే నేను పరిశుద్ధాత్మను పొందుకుంటాను. నూతన బలము అన్న పరిశుద్ధాత్మ ఒకటే. కాబట్టి వెంటనే ఏం చేస్తుందో 39వ వచనంలో చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 39వ వచనం, నేను చేసినవన్నీ నాతో చెప్పెనని సాక్ష్యమిచ్చిన ఈ స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఇంతకీ ఈమె వెళ్ళి ఏం చెప్పింది ఆ ఊరి వారికి, సమరయులకు? అంటే నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు అక్కడున్నాడు, రండి అని చెప్పింది. ఏం చేసావు నువ్వు అంటే నేనేదో మంచి ఘనకార్యాలు చేశాను కాదు, నేను చేసిన పాప జీవితంలో నేను చేసిన ప్రతి తప్పిదాన్ని నా ముందు పెట్టారు ఆయన ఎవరో నాకు తెలియదు, నేనెవరో ఆయనకు తెలియదు. ఇలాంటి జీవితాలు మావైతే ఈరోజు నా దగ్గరకు వచ్చిన ఆయన నా జీవితం అంతా ఎవరో చెప్పినట్లుగా, ఎవరో నేర్పించినట్లుగా నా జీవితం అంతా నా ముందు పెట్టేశారు. నేను చేసినవన్నీ నాతో చెప్పిన వానిని నేను విశ్వసిస్తున్నాను, మీరు విశ్వసించండి అని ఆ ఊరిలోనికి వెళ్ళి వారందరికీ చెప్తే అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. ప్రియులారా, ఈ మాట మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఆ ఊరి వారు నిన్నటి వరకు బ్రతుకు బాగోని ఒక సమరయ స్త్రీ వెళ్ళి చెప్తే ఆమె మాటలు విని దేవుని యందు విశ్వాసం ఉంచారా? సంపూర్ణ భక్తి కలిగిన వారు వెళ్ళి చెప్తేనే ఈరోజు ఎవ్వరు వాక్యాన్ని సరిగా వినలేకపోతున్నారు, స్వీకరించలేకపోతున్నారు, వాళ్ళ మీద కూడా నిందలు వేస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం చాలా సందర్భాలలో. కానీ ఇక్కడ మీరు గమనించండి, మనకంటే సమరయులు చాలా బెటర్ అన్నమాట. అప్పటి వరకు పాపాత్మురాలుగా పిలువబడినటువంటి, లేక అప్పటి వరకు అనేక మంది భర్తలను మార్చినటువంటి, సమాజం చేత చిన్న చూపు చూపించుకుంటూ సమాజం దృష్టిలో చెడిపోయిన స్త్రీగా బ్రతికిన ఈమె జీవితంలో ఆమె వెళ్ళి సువార్త ప్రకటిస్తుంటే అనేకులు ఆమె మాట విని విశ్వాసం ఉంచారా? అంటే ఎంతలా బ్రతిమలాడుంటుందో, ఎంతగా ప్రాధేయపడుంటుందో ఆ ప్రజలతో. ఏమండి, నన్ను చూడొద్దండి, నా పరిస్థితిని చూడొద్దండి, నేను చెడ్డదాన్నేనండి, నేను మంచిదాన్ని కాదండి, నన్ను బట్టి మీరు విశ్వసించొద్దండి, నా గురించి చెప్పిన ఆయన గురించి మీకు చెప్తాను వినండి. ఆయన ఎలాంటి వాడో తెలుసా? ఎలా నాతో మాట్లాడారో తెలుసా? నా బ్రతుకుని ఎలా తెలిపారో తెలుసా? నాతో ఎన్ని సంగతులు మాట్లాడారో తెలుసా? సమాజం అంతా నన్ను కాదనుకుంది, సమాజానికి దూరంగా సమాజంలో వెలివేయబడిన జీవితం నాదైతే అలాంటి నా దగ్గరకు ఆయన వచ్చి నా జీవితాన్ని నాకు తెలిపి నా మనస్సులో మార్పును కలిగించాడండి. ఇదిగో నేను నా నిర్జీవ క్రియలను విడిచిపెట్టేస్తున్నాను అని తన సాక్ష్యము ద్వారా అనేకులు విశ్వాసము కలిగే వారిగా, ఆమె సాక్ష్యం ఆమె గురించి చెప్పుకోవట్లేదు, క్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తుంది. నా గురించి నాకు చెప్పిన వ్యక్తిని గురించి మీకు చెప్తున్నాను వినండి. ఆయన మహనీయుడు, పాపము లేనివాడు. ఎందుకో తెలుసా? నాలాంటి పాపాత్మురాలైన నన్ను అమ్మాని పిలిచిన పవిత్రుడు ఆయన. ఒక్కసారి నన్ను బట్టి కాదు కానీ ఆయనను బట్టి, ఆయన ఎవరో మీరు వచ్చి చూడండి అని ప్రాధేయపడి ఉంటుంది. ఎందుకంటే నిన్నటి వరకు ఆమె స్థితి బాగోలేదు కాబట్టి ఆమె మాట వినడం, ఇలాంటి విషయాలు చెప్తే వినడానికి వాళ్ళు ఇష్టపడరు కదా. పెద్ద చెప్పొచ్చేవలే, నీ బ్రతికేంటో మాకు తెలియదా, నిన్నటి వరకు అది ఇప్పటి వరకు నువ్వు ఎలా ఉన్నావో మాకు తెలియదా,
నువ్వు చెప్తే మేము వినాలా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు వేసి ఉండొచ్చు. కానీ వాళ్ళు ఎంత కాదంటున్నా, వినడానికి ఎంత ఇష్టపడకపోయినా ఆమె ఎంతో బ్రతిమిలాడి చెప్పుంటుంది కాబట్టి వినుంటారు. వినడమే కాదండి, విశ్వాసం ఉంచారు. బహుశా కన్నీళ్లతో చెప్పిందేమో, ప్రాధేయపడి చెప్పిందేమో, బ్రతిమిలాడి చెప్పిందేమో, గోజాడిందేమో, కాళ్ళు పట్టుకుందేమో, చేతులు పట్టుకుందేమో. ఎందుకింత చేస్తుంది? తన దగ్గరకు వచ్చిన రక్షణను కోల్పోవడానికి ఆమె ఇష్టపడట్లేదు. వాస్తవంగా ఆ రక్షణ కొరకు ఆమె ఎదురు చూడలా, కానీ తన దగ్గరకు వచ్చిన రక్షణను కోల్పోవడానికి ఇష్టపడట్లా. ఈరోజు ఈ 2 సందర్భాలు మన జ్ఞాపకాలలో ఉంచుకోవాలి. ఒకటి, రక్షణ కొరకు మనం ఎదురు చూసేవారిగా ఉండాలి. ఒకవేళ అలా ఉంటే వెరీ గుడ్. ఒకవేళ ఎదురు చూసేవారిగా ఉండకుండా లోకంలోనే బ్రతుకుతూ ఉంటే, దేవుడే నీలో ఉన్న ఏదో మెచ్చి ఒకవేళ నీకు అవకాశం ఇస్తే తృణీకరించేవానికి మనం ఉండకూడదు. రక్షణ నీ దగ్గరకు వస్తే దానిని త్రోసివేసేవారిగా మనము ఉండకూడదు అని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. కాబట్టి ఒక వ్యక్తి జీవితాన్ని మనం చూస్తున్నాం. ఈమె ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంది. అదేంటి అంటే, ఇక నేను నా పాత జీవితం జోలికి పోకూడదు, ఇక నా పాత అలవాట్లు నేను అనుసరించకూడదు. నా పాత క్రియలు అవి నిర్జీవమైనవి. నేను ఈ లోకంలో ఎంత సంపాదించినా, ఎంత సుఖపడినా, ఎంతమంది భర్తలను మార్చినా వారందరినీ విడిచి నేను ఒంటరిగా వెళ్ళవలసిన దానినే. వెళ్ళే నా ఆత్మ నిత్య జీవానికి చేరాలంటే నేను ఏం చెయ్యాలో, ఎలా బ్రతకాలో ఇదిగో మెస్సయ్య నాకు చెప్తున్నాడు కాబట్టి నేను వినాలి అనుకుంది. తన నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందింది. మారు మనస్సు, నూతన మనస్సు మనకు కావాలి. ఆ నూతన మనస్సు మనకు రావాలి అంటే మనలో సిద్ధపాటు ఉండాలి, లేదా దేవుడిచ్చిన దానిని తృణీకరించని మనసైనా మనకు ఉండాలి. ఒకటి, ఆశ కలిగి మనం ఎదురు చూసేవారిగా ఉండాలి. ఒకవేళ అది లేకపోయినా దేవుడిస్తే తృణీకరించేవారిగా మనం ఉండకూడదు. అలా ఉండకూడదు అని చెప్పడానికే ఈ స్త్రీ మనకు కనిపిస్తుంది. ఇంకా మనకు తెలుసు కదా, జక్కయ్య గారు ఉన్నారు. ఆయన ఏం చేశారు? ఎదురు చూశారు. లూకా సువార్త 19వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, జక్కయ్య గారు ఏం చేశారు? ఆ రక్షణ కావాలని ఆయన ఎవరో, అంటే రక్షణ అనే పదం తెలియకపోయినా యేసెవరో చూడాలి, అతనిలో ఆసక్తి ఉంది, అది దేవునికి నచ్చింది. వెంటనే తన కుమారుని పంపించారు. ఆ వ్యక్తి కూడా, అంటే జక్కయ్య గారు కూడా యేసుక్రీస్తు వారిని తన హృదయంలోనికి, తన ఇంటిలోనికి చేర్చుకోవడానికి ఏమాత్రము వెనుకడలేదు. అయితే తన హృదయంలోనికి యేసుక్రీస్తు వారిని చేర్చాలి అనే మనస్సు అతనికి రాకమునిపే చేసిన పనేంటో తెలుసా? నిర్జీవ క్రియలను విడిచిపెట్టాడు. అతను ఏం చేశాడండి? నిర్జీవ క్రియలను విడిచిపెట్టాడు. అవేంటి ఒక మాట చూద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయము 8వ వచనం. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 గంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. ఇతని నిర్జీవ క్రియలేంటి? ఇప్పటివరకు చెప్పుకున్న సమరయ స్త్రీలోని నిర్జీవ క్రియ ఏంటి? శరీరమును అపవిత్రతకు అప్పగించిన స్త్రీ. అది అపవిత్రమని, అది శాశ్వతం కాదని, దానిని విడిచి తాను విన్న, చూసిన, గ్రహించిన విషయాలనే వారి గ్రామస్తులకు చెప్పి అనేక మందిని దేవుని యందు విశ్వాసం ఉంచేలా చేసింది ఆమె జీవితం. ఇప్పుడు జక్కయ్య గారి జీవితం ఆలోచిస్తే, ఇతని జీవితంలో నిర్జీవ క్రియలు ఏంటంటే, ఇతను ధనాపేక్షాపరుడు. ఎందుకంటే మనకు తెలుసు, సుంకాన్ని వసూలు చేసేవారంతా అధిక సుంకాన్ని వసూలు చేస్తారని, అందుకే ప్రజల్లో వారికి మంచి గుర్తింపు ఉండదని. ఎందుకంటే వారు డబ్బు పెట్టి ఆ పదవిని కొనుక్కుంటారు, ఆ కొనుక్కున్న దాన్ని నిలుపుకోవడానికి, తిరిగి ఎక్కువ సంపాదించడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కాబట్టి. అయితే మరి ఏది తన జీవితంలో తప్పు అని జక్కయ్య గారు గ్రహించారో ఆ తప్పు జోలికి పోవడానికి ప్రయత్నం చేయలేదు సరికదా, ఆ నిర్జీవ క్రియను తుడిచిపెట్టేస్తున్నారు, విసర్జించేస్తున్నారు. ఎలా? నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చేస్తా, నేను ఒకవేళ అన్యాయంగా సంపాదించింది కాబట్టి అది నేను బీదలకు ఇచ్చాననుకో, దేవుని దగ్గర నేను నీతిగా కనబడతా అనుకున్నారు. సగం బీదలకు ఇచ్చేశారు, మిగిలిన సగం అన్యాయంగా తీసుకున్న వారి, ఆయనకి బాగా గుర్తేమో, తెలిసేమో, రాసుకున్నారేమో, వాళ్ళకి తిరిగి 4 గంటలు ఇచ్చేస్తానంటున్నారు. ప్రియులారా, ఆలోచించండి. జక్కయ్య గారింటికి యేసుక్రీస్తు వారు వెళ్ళాలనుకున్నప్పుడు, జక్కయ్య దిగు, నేను త్వరగా నీ ఇంటికి వస్తాను అనగానే మనుషులందరూ ఏమనుకున్నారో తెలుసా? ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయడానికి వెళ్తున్నాడే అనుకున్నారు. కానీ
మనుషుల ఆలోచిస్తూ ఉండగానే తన పాప జీవితాన్ని పవిత్రపరుచుకుంటున్నాడు జక్కయ్య. వాళ్ళ ఆలోచన, వారి మాటలు పూర్తవ్వక మునుపే, యేసుక్రీస్తు వారు తన ఇంటికి రాక మునుపే తన మనస్సును మార్చుకున్నాడు జక్కయ్య. ఎలా? నిర్జీవ క్రియలను విడిచి జీవము లేని క్రియలు, ఈ లోకంలో ఉండగా ఈ లోకంలో మాత్రమే ఉపయోగపడే క్రియలు అవి నిర్జీవ క్రియలు. శాశ్వతమైనవి, జీవము కలిగిన క్రియలు పరలోకానికి చేర్చేవై ఉండాలి. ఆ పరలోకానికి చేర్చే క్రియను చేయడానికి జక్కయ్య గారు ఇష్టపడుతూ ఉన్నారు. తన దగ్గరకు వచ్చిన రక్షణను కోల్పోవడానికి ఇష్టపడలేదు. ఈయన రక్షణ కొరకు ఎదురు చూశారు, వచ్చింది నిర్జీవ క్రియలను విడిచి కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఇక మరలా ఎప్పుడు వెనక్కి తిరిగినట్లుగా లేదు. అందుకే ఇతని ఇంటికి రక్షణ వచ్చింది. ఇతడును అబ్రహాము కుమారుడే అని చెప్పబడింది ప్రియులారా. ఇక మరొక వ్యక్తిని చూద్దాం మనం. అతను లూకాసు వార్త 18వ అధ్యాయంలో మనకు కనిపిస్తారు. మీ అందరికీ పరిచయమైన వ్యక్తి అతనే సుంకరి గారు. ఇతని జీవితం ఏంటి? సుంకరులంటే ఆల్రెడీ ఇప్పుడు జక్కయ్య గారి గురించి మాట్లాడుకున్నాం. ఇదే కోవకు చెందుతారు మత్తయ్య గారు కూడా. ఆయన కూడా తన నిర్జీవ క్రియలను విడిచి యేసుక్రీస్తు వారిని వెంబడించారు. మీరు బాగా ఆలోచిస్తే సమరయ స్త్రీ నిర్జీవ క్రియలను విడిచి తన సాక్ష్యము ద్వారా అనేక మందిని దేవుని దగ్గరికి తీసుకొస్తే, మత్తయ్య గారు నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొంది తానే యేసుక్రీస్తుకు శిష్యుడిగా మారిపోయారు. ఈమె సాక్ష్యము ద్వారా మార్పు చెందిన స్త్రీ, ఆయన శిష్యునిగా మారిన పురుషుడు. నిజంగా బైబిల్ చరిత్రలో రక్షణ కొరకు ఎదురు చూసిన వారు కానీ, ఒకవేళ చూడకపోయినా వారి దగ్గరికి రక్షణ వచ్చినప్పుడు తృణీకరించని వారిని కానీ చూసినప్పుడు నిజంగా మనకి ఎప్పటికీ వారు పాఠాలే. అలాగే సుంకరి గారిని చూస్తున్నాం మనం. సుంకరి అంటే ఇతను కూడా పన్నులు వసూలు చేసేవాడే, ఇతడు ప్రజల దృష్టిలో చెడ్డవాడే, ఇతడు ధనాపేక్ష పరుడే, ఇతడు అధిక లాభాలు సంపాదించిన వాడే, ఇతడు ప్రజలందరి దృష్టిలో చెడ్డవాడే. కానీ ఒకానొక దినమందు అతనిలో పశ్చాత్తాపం ప్రారంభమైంది. ఆ పశ్చాత్తాపం అతన్ని ఎక్కడికి చేర్చిందంటే ఒక నీతిమంతుని జాబితాలోనికి చేర్చింది. రక్షించబడడానికి ప్రయత్నం చేశాడు. అందుకే అతను ఏం చేశాడంటే దేవాలయము దగ్గరకు వెళ్ళాడు, లోపలికి వెళ్ళలేదు. కానీ దేవాలయము దగ్గరకు వెళ్ళి ఆకాశము వైపు కన్నులెత్తుటకైన ధైర్యం చాలక గుండెలు బాదుకుంటూ రొమ్ము కొట్టుకుంటూ ఏం చేశాడో ఒక మాట చూద్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 13వ వచనం. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. ఏమని పలుకుతున్నారు ఆయన? ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకుంటున్నాడు. తాను చేసిన తప్పిదాలు జ్ఞాపకం వస్తున్నప్పుడు, అయ్యో నేను ఇంత దౌర్భాగ్యునిగా బ్రతికానా, నా జీవితం ఇంత భయంకరంగా గడిచిందా అని ఆలోచిస్తున్నప్పుడు చాలా వేదనకు గురయ్యాడు, గుండెలు బాదుకున్నాడు, ధైర్యం చాలలేదు. అతను పలికిన ఒకే ఒక అద్భుతమైన మాట ఏంటో తెలుసా? దేవా పాపినైన నన్ను కరుణించు. నిజంగా ఈ మాట ఎంతటి పాపినైనా సరే పశ్చాత్తాపంతో కూడిన ఈ మాట ఎంత ఘోర పాపినైనా క్షమించే ఆలోచన దేవునికి కలిగిస్తుంది. నిజంగా ఇలాంటి ప్రార్థన ఎవరు చేసినా దేవుడు అసలు వారిని తృణీకరించరు. నిజంగా ఎంత పశ్చాత్తాపంతో సుంకరి గారు ప్రార్థన చేస్తున్నారు మీరు ఆలోచించాలి ప్రియులారా. అందరిలానే అతను జీవించవచ్చు, కానీ అతని హృదయంలో ఏదో వేదన, తాను ఏదో పాపం చేస్తున్నాననే భయం, దాని నుండి బయటపడాలన్న ఆసక్తి. అతను ఏం చేశాడు అంటే దేవాలయం దగ్గరికి వెళ్ళాడు, కానీ లోపలికి వెళ్ళే ధైర్యం చాలలేదు. పవిత్రమైన ఆ స్థలంలో నా పాదం పెట్టడానికి నేను అర్హుడను కాను అనుకున్నాడు. అంతేకాదు, దేవుడు ఉన్న ఆ పరలోకం వైపు కన్నులెత్తే ధైర్యం నాకు లేదు, పరిశుద్ధుడైన ఆయన చూసే ధైర్యం నాకు లేదు, పాదాలు పెట్టే ధైర్యం నాకు లేదు. కానీ ఒకటి నాకు తెలుసు, నేను పాపిని, ఆయన నన్ను కరుణిస్తే చాలు అని రక్షణ కొరకు కన్నీటితో ప్రార్థిస్తున్న వ్యక్తి ఈయన. ఇది నచ్చింది. వెంటనే దేవుడు ఆయన ఏమని తీర్చారు అంటే నీతిమంతునిగా తీర్చి పంపించాడు ప్రియులారా. మనం ఏం ఆలోచిస్తున్నామంటే నూతన బలమును పొందుకోవాలి అంటే మొదటిగా నూతన ఆలోచన మనం చేయాలి. ఒక ఆలోచన మనం చేయాలి.
ఆ నూతన బలాన్ని నేను ఎలా పొందుకోవాలి అంటే దేవుడు చెప్తున్న రూట్ ఏంటో తెలుసా? మొదట నీ నిర్జీవ క్రియలను విడిచిపెట్టాయి. మొదట అసలు నీలో నిర్జీవ క్రియలు ఉన్నాయని గ్రహించు, నిర్జీవ క్రియలను ఒప్పుకో, నిర్జీవ క్రియలను విడిచిపెట్టాయి, విసర్జించేసాయి. ఆ విసర్జించాక ఇప్పుడు వాటిని విడిచావు కాబట్టి పశ్చాత్తాప హృదయంతో మారు మనసు పొందు. ఆ పొందాక క్రొత్త జన్మ అనుభవంలోనికి రా. వచ్చాక ఇప్పుడు నువ్వు నూతన సృష్టిగా మారావు. దేవుడు నీకు నూతన బలమునిస్తారు. ఈ బలముతో నీ జీవిత ఆఖరి క్షణం వరకు నువ్వు పరిగెత్తు. ఇది దేవుడు ప్రతి వ్యక్తికి చెప్తున్నమాట. ఈ పద్ధతి ప్రకారం ఏ వ్యక్తి ప్రయత్నించినా ఎవ్వరిని ఆయన తృణీకరించేవారు కాదు. తన ఎద్దుకు వచ్చి వారిని త్రోసివేసేవారు కాదు ఆయన. పశ్చాత్తాపముతో తమ తప్పిదాలను ఒప్పుకొని విడిచిపెట్టి దాని జోలికి వెళ్ళని వారందరూ ఆయనకి ఇష్టలే. మనకి బైబిల్ చరిత్రలో ఎంతోమంది కనిపిస్తున్నారు. మనకి దావీదు గారు ఉన్నారు. పశ్చాత్తాప హృదయంతో తన పాపాన్ని ఒప్పుకున్న క్షణాన దేవుడు ఆయనకి విడుదలనిచ్చారు. పనిష్మెంట్ ఇచ్చినా ఆయన రక్షించారు. ఆయన ఎలా ఒప్పుకున్నారు? హిస్సోపుతో నన్ను కడుగు, నీ పరిశుద్ధాత్మ నాలో నుండి తీసివేయకు, నేను చేసింది ఘోరమైన తప్పిదము, దయచేసి నన్ను మన్నించు అని నిజంగా కన్నీటితో ప్రార్థన చేశారు. ఆయన ప్రతిమలాడుకున్నారు, గోజాడారు. ఇది నచ్చింది. మరలా దేవుడు ఒక రకంగా చెప్పాలంటే నూతన బలాన్నిచ్చి ఆయనను మరలా పోషించాడు, సంరక్షించాడని చెప్పొచ్చు. కాబట్టి బైబిల్ చరిత్రలో చాలామందిని చూస్తున్నాం. రక్షణ కావాలని ఎదురు చూసిన వారు కానీ, చూడకపోయిన వారి ఎద్దుకు రక్షణ వచ్చిన వారు కానీ, పశ్చాత్తాపముతో వారి పాత జీవితాలు కడుక్కొని మారు మనసు పొందిన వారంతా నూతన బలమును పొందుకున్నవారే. నిజంగా మనం చూస్తాం, సమరయ స్త్రీ మరలా పాపం జోలికి పోయినట్టు మనకి ఎక్కడ కనిపించదు. జక్కీ గారు మరలా పాపం జోలికి పోయినట్టు మనకు కనిపించదు. సుంకరి గారు పాపపు జోలికి వెళ్ళినట్టు మనకు కనిపించదు. అలాగే మత్తయ్య గారు పాపం జోలికి వెళ్ళినట్టు మనకు కనిపించరు. అలాగే మరొక స్త్రీ ఉన్నారు, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ. ఆమె జీవితం ఏంటి? సమరయ స్త్రీ చేస్తుంది అంతే తప్ప ఆమె చేస్తుండగా ఎవరు పట్టుకోలేదు. అది ఆమె మార్చిందని ఆమె చెప్పుకుంది కాబట్టి మనకు తెలిసింది. కానీ మరి వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ వ్యభిచారం చేస్తుండగా పట్టబడింది. అయినా ప్రభు మాటలు ఆమె హృదయాన్ని కదిలించాయి. ఆమె నూతన బలాన్ని పొందుకునే స్థితికి ఎదిగింది. ఎప్పుడు అమ్మా ఇంకెప్పుడు నువ్వు పాపము చేయకు అన్న మాట ఆమె హృదయాన్ని కదిలించి ఉంటుంది. ఎందుకంటే మరలా వాళ్ళు చెడిపోయినట్లు కానీ పాడైపోయినట్లు కానీ ఎక్కడ కనిపించట్లా. ఎందుకంటే అలా చెడిపోయిన వారిని వ్రాయించేసింది బైబిల్. మనం చూస్తూ ఉంటే ఇస్కరియోతు యూదా గారిని చూస్తాం, మనం చాలామందిని చూస్తున్నాం. అలాగే దేమా గారిని చూస్తాం, లోకమును స్నేహించి వెళ్ళిపోయిన వ్యక్తిగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మొదట మంచిగా ఉండి పాడైపోయిన వారందరి జీవితం దేవుడు రాయించారు. పాడైపోయిన బ్రతికి మరలా మంచిగా చేసుకున్న వారి జీవితాలు దేవుడు రాయించారు. ఈ రాత్రి దేవుడు మనకు తెలుపుతున్న విషయం ఏంటి అంటే, ఇప్పటి వరకు నువ్వేమేం చేశావో, ఎలాంటి భయంకరమైన జీవితం నువ్వు జీవించావో ఆయన అడగాలనుకోవట్లా. కానీ నువ్వు చేసిన తప్పులను ఒప్పుకొని విడిచిపెట్టడానికి నువ్వు ఇష్టపడితే నీ నక్కును చేర్చుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నారు. నిజంగా తప్పును ఒప్పుకొని విడిచిపెట్టిన వారిని ఆయన ఎక్కడా తృణీకరించలేదు కదా. మనకు తెలుసు, తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడు ఉన్నారు. తండ్రికి వ్యతిరేకంగా చేసి సమస్తాన్ని దుర్వినియోగపరిచి చివరికి పొరుగు దేశంలో తినడానికి తిండి లేని హీనస్థితికి వెళ్ళిపోతే ఈ లోక సంబంధమైన తండ్రే విడిచిపెట్టలేదు అతన్ని. ఇక పరలోకపు తండ్రి ఎలా విడిచిపెడతాడు? అసలు నశించిన వారిని రక్షించాలనేదే ఆయన ఉద్దేశం కాబట్టి తన కుమారుని లోకానికి పంపించారు కదా. అలాంటప్పుడు ఆయన ఎవరినైనా విడిచిపెడతాడా? పాత నిబంధనలు ఎన్నోసార్లు కనిపిస్తుంటుంది మనకి. ఏమని అంటే, దుష్టుడు తన దుష్టత్వములో మరణించడం నాకేమాత్రం ఇష్టం లేదు, పాపి తన పాపములో మరణించడం నాకు ఇష్టం లేదు. మరి ఏం చేయాలి? పాపి మారాలి, మారు మనస్సు పొందాలి, పశ్చాత్తాపపడాలి, రక్షణ పొందాలి, ఆత్మను పొందాలి, ఆత్మతో అంతము వరకు ప్రయాణం చేయాలి. ఇది దేవుడు మన నుండి కోరుకుంటుంది. ఇలా చేస్తే నిత్య జీవం ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఈ రాత్రి దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏంటి అంటే నిత్య జీవం ఇస్తాను అని కదా. మనకు తెలుసు ఆ మాట. ఆయన ఒకసారి చూద్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనము. నిత్య జీవం అనుగ్రహింతుననున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. ఇది మనం అడిగితే ఆయన చేసింది కాదు, ఆయనే మనతో చేసిన వాగ్దానం ఏంటో తెలుసా? నిత్య జీవం ఇస్తాను నాన్న నీకు అంటున్నారు. కానీ మనుషులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు
వాగ్దానాల కొరకు ఎదురు చూస్తున్నారు. January 1 అంటే ఒక రకంగా చెప్పాలంటే December 31 నైట్ జరిగే ప్రేయర్లోనే, న్యూ ఇయర్లో ఇలా ఎంటర్ అయిన వెంటనే ఇవాళ లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాగ్దానం కార్డులు కొనుక్కుంటున్నారు. నిజంగా అందులో వచ్చే వాగ్దానమే మన జీవితంలో నెరవేరుతుందా? అదా దేవుడు మనకు చేసిన వాగ్దానం? మీకు చిన్న సందర్భం చెప్పి నేను ముగిస్తాను. మేము గతంలో కైగ్లూరులో ఉన్నప్పుడు ప్రక్కనే ఉన్న ఒక చర్చికి వెళ్ళేదాన్ని నేను. అప్పటికి సత్యం జస్ట్ తెలుసు, మన ఏరియాకి ఇంకా రాలేదనమాట. ఏమీ లేక, ఇంట్లో ఉండలేక ప్రక్కనే ఉన్న చర్చికి నేను వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ కూడా ఇలాగే వాగ్దానం కార్డులు అమ్మేవారు. కానీ నేను తీసుకునేదాన్ని కాదు. ఒకసారి ఒక బాబుకి చాలా చిన్న వయసు అనమాట, అతని వయసు 15-14 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆ వయసు కలిగిన బాబు వాగ్దాన కార్డు తీసుకుంటే ఆ కార్డు తీసుకోగానే వెంటనే అది చూసుకొని చదువుకొని నా దగ్గరకు వచ్చి, అక్క నాకు ఈ వాగ్దానం వచ్చింది, ఇదేంటి అని నన్ను అడిగాడు. అంటే అది అతని జీవితానికి అనుకూలంగా లేదు. అందులో ఏముందంటే, మీదిటికి సంవత్సరానికి మరలా వస్తాను, అప్పుడు నీకు ఒక కుమారుడు జన్మిస్తాడని వాగ్దానం ఉంది. వాస్తవానికి అతని వయసు 15 సంవత్సరాలు, చదువుకుంటున్నాడు, 10th ఏదో చదువుతున్నాడు ఆ టైంలో. వివాహమే కాని ఆ వ్యక్తికి సంవత్సరంలోపు ఎలా పుట్టేస్తాడు? పోని వివాహమైన వ్యక్తి అయినా అయితే పోని దేవుడు గర్భఫలం ఇస్తాడు, సంవత్సరానికే పుడతాడు అనుకున్న అందం. సంవత్సరం కూడా కాకమునిపే, అసలు వివాహమే కాకమునిపే వచ్చిన వాగ్దానం ఏంటంటే, నెక్స్ట్ అది ఏంటి, శారా గారికి ఇవ్వబడిన వాగ్దానం అనమాట. అది ఈ వ్యక్తికి జరిగితే అప్పుడు నేను చెప్పా, నాన్న దీన్ని బట్టి నీకు అర్థం కావాలి, వాగ్దానం అనేది దేవుడు మనకు చేయాలి కానీ కార్డుల రూపంలో వచ్చేది కాదు. ఆయన చేసింది ఒకే ఒక్క వాగ్దానం, మనకు పరలోకాన్ని ఇస్తానన్నారు, మనం జాగ్రత్తగా బ్రతికితే అని చెప్పా. నిజంగా ఇలాంటి చూస్తున్నప్పుడు వాస్తవం చెప్పాలంటే అసలు ఆ కార్డుల్లో వేసేవే అన్నీ మంచి వేస్తారు. నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు, నీ ఇల్లు ఆశీర్వదించబడుతుంది, నీ గంప ఆశీర్వదించబడుతుంది, నువ్వు పిండి బిసుకు తొట్టె ఆశీర్వదించబడుతుంది, ఇవే కదా. నువ్వు చస్తావు, నువ్వు పోతావు, నువ్వు నరకానికి వెళ్తావు, ఈ వాగ్దానాలు ఏం కనపడవు మనకి. ఎందుకంటే తీసుకునే వాళ్ళు డబ్బులు పెట్టి వాగ్దాన కార్డులు తీసుకుంటున్నారు. మామూలుగా వేసే చందా వేరు, వాగ్దాన కార్డుల కోసం వేసే చందా వేరు. కాబట్టి అలాంటివి చేయడం వలన అమాయకులైన ప్రజలు అవే నిజం అనుకొని ఆ సంవత్సరం అంతా నా జీవితం అది నెరవేరుతుందనే భ్రమలో బ్రతికేస్తున్నారు. వాళ్ళ బ్రతకడానికి కారకులు బోధకులే. కానీ దేవుడు మనకు చేసిన వాగ్దానం ఏంటో తెలుసా? ఒకప్పుడు అబ్రహాము గారికి ఇచ్చి వాగ్దానాన్ని మనకు నెరవేర్చారు మన జీవితంలో. రెండవ వాగ్దానం మనకి నిత్య జీవం ఇస్తాం. అబ్రహాము గారికి ఇచ్చింది ఏంటి అంటే, నీకు సంతానాన్ని ఇస్తాను, నీ ద్వారా వచ్చే సంతానం ద్వారా ప్రపంచ మానవాళికి విమోచన ఇస్తాను. అదే యేసుక్రీస్తు వారు. అదే కదా మనం గలతీ పత్రిక 3:16 చదువుతాము. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానము చేయబడ్డాయి. అవేంటి? సంతానమునిస్తాను. ఆ సంతానము క్రీస్తు. ఎందుకు? ఆయన ప్రపంచ మానవాళి పాపమును తీయడానికి. ఎందుకు తీయాలి? దేవుడు మరలా మనందరికీ చేసిన వాగ్దానం నిత్య జీవం ఇస్తానని. అది మనకు కావాలి అంటే ఇదిగో క్రీస్తు ఈ లోకానికి రావాలి. కనుక ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. బైబిల్ చరిత్రలో ఎంతోమంది భక్తులు రక్షణ కొరకు ఎదురు చూసి పొందుకుని జాగ్రత్త పడినవారు, రక్షణ కొరకు ఎదురు చూడకపోయినా వచ్చిన రక్షణను కాపాడుకోవడానికి ప్రయత్నం చేసిన వారు. వీరందరి ఆలోచన ఒకటే, అదేంటి అంటే నిత్య జీవాన్ని, పరలోకాన్ని స్వతంత్రించుకోవాలి అని. ఈ రాత్రి నిజంగానే మన జీవితంలో దేవుడు మరొక సంవత్సరం అంతా ఇచ్చేశారు కదా. ఇచ్చిన దానికి కృతజ్ఞతగా ఉన్నావా లేదా అనేది ఎవరికి వాళ్ళు వేసుకోవాల్సిన ప్రశ్న. ఒకవేళ కృతజ్ఞత లేకుండా, దేవుడంటే లెక్క లేకుండా, దేవుని మాటను పట్టించుకోకుండా ఒకవేళ మన జీవితంలో గడిచుంటే సరిచేసుకోవడానికి మరొక అవకాశం మనకు వచ్చింది అని నమ్ముదాం. ఈసారైనా ఒక మంచి నిర్ణయాన్ని, వడంబడికను దేవునితో మనం చేసుకుందాం. అదేంటి అంటే, దేవా పరలోకాన్ని నేను స్వతంత్రించుకోవాలి, దానికి మీరు చెప్పిన మార్గం నాకు అర్థమైంది, నా నిర్జీవ క్రియలను విడిచిపెడతా, మారు మనస్సు పొందుతా, బాప్తిస్మం పొందుతా, నూతన సృష్టిగా మారతా, నూతన బలాన్ని పొందుకుంటా, నాకు వలె అనేక మందిని మారేలా నా వంతు ప్రయత్నం నేను చేస్తా అని ఒక మంచి ఒప్పందం దేవునితో మనం చేసుకుందాం. దేవుని సన్నిధిలో కాలం చాలా సంకుచితంగా ఉంది. మన పోకడెప్పుడో, యేసుక్రీస్తు వారి రాకడెప్పుడో మనకు తెలియని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి మనుషులం, కాబట్టి సమాజంలో బ్రతుకుతున్నాం, కాబట్టి మన చుట్టూ ఉన్న సమాజాన్ని బట్టి ఏవేవో పనుల వలన మనం నిలబడాలనుకున్నా నిలబడలేకపోయి ఉండొచ్చు, జారిపోయి ఉండొచ్చు,
పడిపోయి ఉండొచ్చు, కానీ సరి చేసుకోవడానికి దేవుడు ఒక అవకాశం ఇస్తున్నారు మనకి. ఈ రాత్రి దేవునితో, మనుషులతో అక్కర్లా, మీరు దేవునితో ఒక వడంబడిక చేసుకోండి. అదేంటి అంటే, దేవా నీ కొరకు నేను బ్రతకడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తా. ఎందుకంటే మీరు నాకు ఒక వాగ్దానం చేశారు కదా, పరలోకాన్ని ఇస్తానని. దాని కొరకు అంటే దేవుడు తానే మనకు చేసిన వాగ్దానం పరలోకాన్ని ఇస్తానని, అది మన జీవితంలో నెరవేరాలంటే ఈ రాత్రి మనం ఆయనతో ఒక వాగ్దానం చేయాలి, లేక ఒక నిబంధన చేయాలి. అదేంటి అంటే, ఇదిగో ఇప్పటి వరకు విన్న విషయాలన్నీ ఫైనల్గా నూతన బలమును పొందుకునే వ్యక్తిగా నేను ఉంటాను. నూతన బలమును కలిగిన వ్యక్తిగా నేను జీవించడానికి అనుక్షణం నేను ప్రయత్నం చేస్తా. నిజంగా మృతతుల్యమైన లక్షణాలు నాలో ఉన్నాయి. ఎన్నో పాత జీవితాలు, పేరుకు మాత్రమే భక్తి కలిగిన వాడిగా ఉన్నాను, పేరుకు మాత్రమే వాక్యం తెలిసిన వాడిగా ఉన్నాను, పేరుకు మాత్రమే బోధకుడిగా ఉన్నాను, పేరుకు మాత్రమే పరిచారకుడిగా ఉన్నాను, కానీ నిర్జీవ క్రియలు నా హృదయంలో నిండి ఉన్నాయి. అలాంటి భయంకరమైన స్థితిలో నుండి నేను బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నాను ప్రభువా, నీ సహాయాన్ని నాకు అందించు అని దేవునితో మనం ఒక ఒప్పందం చేసుకుందాం. దేవుడిచ్చిన వాగ్దానం మన జీవితంలో నెరవేరడానికి మనం పరిస్థితులను కల్పించుకుందాం. ఈ రాత్రి మనం నేర్చుకుందాం, నూతన బలము నువ్వు పొందాలంటే మొదటి నుండి నువ్వు ఒక్కొక్కటి ఆలోచిస్తూ వస్తే నిర్జీవ క్రియలను విడిచిపెట్టాయి, మారు మనస్సు పొందు, నూతన జన్మ అనుభవాన్ని పొందు, నూతన సృష్టిగా మారు. అప్పుడు నూతన బలం నీకు వస్తుంది. ఆ నూతన బలాన్ని పొందుకొని మన జీవితంలో పాపానికి చోటు లేకుండా ఎప్పుడు నూతనమైన వ్యక్తులుగానే మనం బ్రతుకుతూ నూతన సంబంధమైన క్రియలను కొనసాగిస్తూ దేవునికి నచ్చేవారిగా ఉండే ప్రయత్నం చేద్దాం. దేవుడు సమస్త మానవాళికి ఇచ్చిన వాగ్దానం ఒకటే, నేను నీకు నిత్య జీవం ఇస్తా, ఎప్పుడు నువ్వు పరిశుద్ధునిగా మారితే. కాబట్టి పరిశుద్ధులుగా మారి పరిశుద్ధులను మనలోనికి తెచ్చుకొని పరిశుద్ధాత్మ సహాయంతో పరలోకాన్ని సాధిద్దాం. అలా ఉండుటకు మనం మొట్టమొదటి చేయవలసిన పని నిర్జీవ క్రియలను విసర్జిద్దాం. నిర్జీవ క్రియలను విసర్జిద్దాం. మరలా వాటి జోలికి పోవద్దు. ఎన్నోసార్లు మాట్లాడుకుంటున్నాం. విసర్జించే వాటి వైపు మనం చూడనట్లుగా మన బ్రతుకులు ఉండాలి అని. ఈ రాత్రి కూడా దేవుడు మనకు తెలియచేస్తున్న విషయం అదే, మన నిర్జీవ క్రియలను విడిచి మన రక్షణను నూతన బలము పొందుకుని కొనసాగిస్తూ పరలోకానికి చేరదాం. అలా ఉండుటకు దేవుడు తన కృపను మనకు దయచేయునుగాక. ఆమెన్.